హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనే మీ కోరిక ఉచిత క్లాసెస్ ద్వారా సాధ్యం ఖచ్చితంగా అవుతుందండి. ఎస్ఐకి కానిస్టేబుల్ కోసం మీరు స్వతహాగా ప్రిపేర్ అయితే ఎవరైతే స్టడీ హాల్లో ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు అలా మీరు ప్రిపేర్ కానవసరం లేదు. ఒక 30 days ప్రోగ్రామ్ అనేది మీకు ఈరోజు మొదలైంది. ఈరోజు అంటే January 21st మనకు క్లాసెస్ మొదలైనాయి. ఉదయం 9 నుండి మార్నింగ్ 9 నుండి ఉదయం 9 నుండి సాయంత్రం నైట్ 8 PM వరకు మనకు క్లాసెస్ జరుగుతున్నాయండి. జనవరి 21st మనకు జనవరి 21st ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 100 మెంబర్స్కు మాత్రము ఈ యొక్క ఫ్రీ కోచింగ్ 1 month. టోటల్ డ్యూరేషన్ చూడండి ఒకసారి. 5 నెలల లాంగ్ టర్మ్ కోచింగ్లో భాగంగా 1 నెల ఉచిత కోచింగ్. అంటే టోటల్గా ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ చేయాలి. మనము ఈ కోచింగ్ కంప్లీట్ చేస్తే సబ్జెక్ట్స్ మీద మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ సబ్జెక్ట్స్ను మనము ఓన్గా పుస్తకాలు పెట్టి చదివితే ఒక చాప్టర్ సపోజు ఒక 10 hours పడితే, అదే ఫ్యాకల్టీ ద్వారా మీరు కోచింగ్ సెంటర్లో వచ్చి క్లాసు వింటే అది 1 hourలో మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు హైదరాబాద్ కావచ్చు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళం, ఇలా ఎక్కడైనా మీరు కోచింగ్ ఖచ్చితంగా తీసుకోవాలండి. మీరు హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూషన్ అన్నా చూజ్ చేసుకోండి. అక్కడ మీకు కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీస్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ కావచ్చు, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఇంగ్లీష్, ఇలా ప్రతి సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ క్లాసులు మీరు ఆఫ్లైన్లో వింటే సబ్జెక్ట్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సార్ మాకు ఇప్పుడు సబ్జెక్ట్ వినాలనే కోరిక ఉన్నది కానీ అమౌంట్ సరిపోతలేదంటే 1 నెల రోజులండి యూనివర్సల్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు ఆఫ్లైన్ కోచింగ్ ఉదయం 9 AM నుండి 8 PM వరకు క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయండి. మనకు 9 to 11 వచ్చి ఒక సబ్జెక్ట్ జరుగుతుంది. 11 to 1 వచ్చి ఒక సబ్జెక్ట్ చదువుతాయి. 2 hours. అదేవిధంగా 2 to 4 ఒక సబ్జెక్టు, 4 to 6 ఒక సబ్జెక్టు, 6 to 8 ఒక సబ్జెక్టు. టోటల్గా మనకు డైలీ 5 subjects జరుగుతాయి. ప్రతి సబ్జెక్టుకు మీకు 10 questions టోటల్గా 5 subjects into 10 questions 50 questions అండి. డైలీ 50 questions మీకు నెక్స్ట్ డే మార్నింగ్ 9 to 9:30 మధ్యలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలంగాణలో, ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే దాదాపు మనకు ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ తరపున డీజీపీ అనౌన్స్ చేశాడు 14,000. కాకపోతే ఏ రోజు అనేది తెలియదు కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చే ముందే, ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు కోచింగ్ కంప్లీట్ చేసి ఉంటే సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంటుందండి. మీరు ఈ 30 days ప్రోగ్రామ్ అని ఫ్రీ కోచింగ్ అని కాదు, హైదరాబాద్లో ఉన్న ఏ కోచింగ్ సెంటర్ అయినా చేయడం కాదు, బట్ కోచింగ్ అయితే కంప్లీట్ చేయాలి మీరు. ఓకేనా? కోచింగ్ ఏ కోచింగ్ సెంటర్లో అయినా మీరు కోచింగ్ కంప్లీట్ చేయాలి. మరి ఇక్కడ ఎందుకు జాయిన్ కావాల్సిందంటే 30 days ఏం జరుగుతుంది మనకు, ఈ 30 days ప్రోగ్రాంలో మనము ఏం నేర్చుకోవచ్చు, ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది ఈ 30 days ప్రోగ్రాంలో మనము ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నది మనము డిస్కస్ చేస్తున్నాం. ఈ 30 days ప్రోగ్రాంలో మీరు ఉదయము 9 నుండి 9:30 వరకు ప్రతిరోజు ఎవ్రీడే ప్రతిరోజు 50 questions తోని మీకు ఎగ్జామ్ అనేది, డైలీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకరోజు మనకు 50 questions కనుక ప్రాక్టీస్ చేస్తే ఇలా మనకు ఎన్ని రోజులు ఒక వారానికి 6 days కనుక డైలీ ఇలా 50 questions తోని ప్రాక్టీస్ చేస్తే 1 weekలో మనము 300 questions తోని ఎగ్జామ్ రాయొచ్చు. 1 weekలో 300 questions అంటే మంత్లీ 4 weeks అండి. దాదాపు 1200 questions మనము ఒక 1 monthలో మనము ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాంటి అవకాశం అనేది మనకు యూనివర్సల్ కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్లోని యూనివర్సల్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు 30 days ప్రోగ్రామ్ January 21st, ఈరోజు January 21st
ఈ 9 నుండి నైట్ 8 వరకు క్లాసెస్ అద్భుతంగా జరిగినాయి. ఈ జరిగిన క్లాస్ నెక్స్ట్ డే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది 50 క్వశ్చన్స్తో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ అవకాశం మీరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? 9949449682 ఈ నెంబర్కు మీరు కాల్ చేసి మీ వాట్సాప్ నెంబర్ నుండి ఈ నెంబర్కు మీరు మీ పేరు, మీ క్వాలిఫికేషను, మీ యొక్క డిస్ట్రిక్ట్ను పంపించి ఒకసారి ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ కలవలేదనుకోండి, ఈ నెంబర్కు మీరు ఖచ్చితంగా మీ నేము, మీ క్వాలిఫికేషన్, మీ డిస్ట్రిక్ట్ను పంపించండి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఒకటి, మీ క్వాలిఫికేషన్, మీ యొక్క నేమ్. ఈ 30 days ప్రోగ్రామ్ వల్ల ఏం బెనిఫిట్ సార్, మీ ఇన్స్టిట్యూట్కి ఏం బెనిఫిట్ అని ఎవరైనా అడుగుతారండి. అంటే ఇన్స్టిట్యూట్లో క్లాసులు ఎలా జరుగుతున్నాయి, ఇన్స్టిట్యూట్లో క్లాసులు ఒక సిస్టమేటిక్గా జరుగుతున్నాయా, ఈ 1 month రెగ్యులర్గా జరుగుతున్నాయంటే రిమైనింగ్ టోటల్గా మనకు 5 months డ్యూరేషన్ అండి. టోటల్గా కోచింగ్ కంప్లీట్ కావాలంటే ఈ 5 months డ్యూరేషన్లో ఒక 1 month కోచింగ్ మీరు ఫ్రీగా విన్నారు. 1 month బాగా సిస్టమేటిక్గా జరిపారంటే ఆ రిమైనింగ్ 4 months కూడా జరుపుతారనే నమ్మకంతో మీరు ఆ ఫీజు కట్టవచ్చు. 1 month తర్వాత మళ్ళీ మీరు ఫీజు కట్టాలండి. ఆ ఫీజుకు మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. మెయిన్స్కు సంబంధించిన ఈవెంట్స్ మేము కోచింగ్ ఇస్తాం, ఫిజికల్ ట్రైనింగ్. అదేవిధంగా ఈవెంట్స్ సంబంధించిన ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తాము. మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీరు అటెండ్ కావచ్చు. ఓకేనా? గ్రాండ్ టెస్టులని, చాప్టర్ వైజ్ టెస్టులని మీరు అటెండ్ కావచ్చు. అప్పుడు మీరు ఫీజు కట్టని అవసరం లేదు. ఈ 1 month అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లాసులకు మాత్రం అటెండ్ కాండి. మీరు అటెండ్ కాకుంటే, ఒకవేళ మీరు కనుక ఎస్ఏ ఎగ్జామ్ రాయకుండా, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? నోటిఫికేషన్ రాకముందు మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయకండి ఎక్కువ. నోటిఫికేషన్ రాకముందు మీరు ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వీ కంప్లీట్ ది సిలబస్. ఆ సిలబస్ను ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా మీరు కంప్లీట్ చేయగలిగితే ఒక ఫస్ట్ స్టేజ్ మీరు సక్సెస్ అయినట్టు. ఈలోపు మీకు నోటిఫికేషన్ వచ్చిందంట, 2-3 months కావచ్చు, 5 months తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉదయం సాయంత్రం గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. ఆ నోటిఫికేషన్ వచ్చిన ఒక 45 days తర్వాత మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవుతారు. ఇలా మీరు 5 months నుండి కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ మీరు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి ఈవెంట్స్, మార్నింగ్ ఈవినింగ్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈవెంట్స్ సక్సెస్ఫుల్ అవుతారు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉద్యోగం సాధిస్తారు. ఒక సిస్టమేటిక్ ప్లాన్తోని. ఇప్పుడు ఎలా ట్రెండ్ మారిందంటే టెస్ట్ సిరీస్ అనే ట్రెండ్ వచ్చిందండి. ఇప్పుడు మీరు ఏ టెస్ట్ సిరీస్ రాయని అవసరం లేదు. ప్రతిరోజు జరిగే క్లాసులు కనుక డైలీ 50 questions రాసిన తర్వాత ప్రతి సండే మీకు మార్నింగ్ 10 నుండి మధ్యాహ్నం 1 PM వరకు మీకు ఒక 200 marksతో ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ 1 week జరిగిన క్లాసెస్ ఇలా డైలీ టెస్ట్లకు, అదేవిధంగా ఆ 1 weekలో జరిగిన సబ్జెక్ట్స్ అని కలిపి ఒక ఎగ్జామ్. నిరంతర ప్రక్రియ అండి. సాధ్యమవుతుంది అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ మీకు 5 monthsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో 1 month 30 days అనేది మీకు ఫ్రీ క్లాసెస్ అనేది యూనివర్సల్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్కి ముందుగానే మీరు 1000 రూపాయలు ఫీజు కట్టని అవసరం లేదు. మీరు ఫస్ట్ 30 days వినండి. ఈ 100 members మాత్రమే. ఈ 30 daysలో మీరు సిస్టమేటిక్గా క్లాసులు జరుగుతున్నాయి. మేము డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుండ్రో మీరు స్వతహాగా మీరు ప్రాక్టీస్ చేసి స్వతహాగా స్టడీ అలవే చదివితే రోజు ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేయరండి. ఈ 30 daysలో మీకు డైలీ 5 subjects, ఆ 5 members ఆ ఫ్యాకల్టీస్ ఏం చేస్తారంటే ప్రతి ఫ్యాకల్టీ 10 questions వారే క్వశ్చన్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే మేము మార్నింగ్ ఎగ్జామ్ పెడతాం. ఆ క్వశ్చన్లో ఏమైనా డౌట్ వస్తే క్లాస్ రూమ్లో సార్ని అడగవచ్చు. అదే మీరు స్టడీ హాల్కి వెళ్ళి మీరు చదవగలిగితే డౌట్స్ వచ్చినప్పుడు ఏ సార్ని అడగలేము. కోచింగ్ కంప్లీట్ చేయని వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్. సార్ నేను సో అండ్ సో ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కంప్లీట్ చేస్తాను, నో ప్రాబ్లం, నో నీడ్. మీరు క్లాస్కి రానవసరం లేదు, కోచింగ్ తీసుకోని అవసరం లేదు. ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా ఈ యొక్క 30 days ప్రోగ్రామ్కు మీరు అటెండ్ చేయండి. ఈ 30 days ప్రోగ్రాంలో మీకు
5 సబ్జెక్టు డైలీ 5 సబ్జెక్ట్ అనేది డైలీ 5 సబ్జెక్ట్ అనేది క్లాసులు జరపబడతాయి. నెక్స్ట్ డే ఈ 5 సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ మీద 10 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్తోనే ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. సండే రోజు వచ్చేసి 200 మార్క్స్తో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కోచింగ్ కంప్లీట్ చేసిన ఓకేనా ఇతర ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కాదు, కొత్తగా ఎస్ఐ ఎగ్జామ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం కొత్తగా కోచింగ్ తీసుకునే విద్యార్థుల కోసం ఈ అవకాశం చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఓకేనా, కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారో స్టడీ హాల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మీ ఏ ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకుంటారో ఆ ఇన్స్టిట్యూట్ సండే ఎగ్జామ్ రాసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ మాకు 1000 మంది అవసరం లేదండి. తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ తెలంగాణ ఏపీలో ఇప్పుడు తెలంగాణలో ఒక 14,000 పోలీస్ ఉద్యోగాలు రెడీ ఉన్నాయి కాబట్టి అందులో మాకు దాదాపు 6 to 7 lakhs అప్లికేషన్స్ ఉంటాయండి. అంటే గత సంవత్సరం అంతకుముందు జరిగిన నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ చూస్తే 5 to 6 lakhs అప్లికేషన్స్ ఉంటాయి. ఈ 5 to 6 lakhs అప్లికేషన్ పెడతారు కాబట్టి స్టూడెంట్స్ ఈ 5 లక్షలు 6 లక్షల మందికి ప్రతి స్టూడెంట్ కోచింగ్ ఇవ్వడం సాధ్యం కాదు. ఒక కోచింగ్ సెంటర్ మినిమంగా 10,000 15,000 20,000 కంటే అది ఎక్కువ, మరీ ఎక్కువ. మేము 1000 మందిని కోరుకుంటలేను, జస్ట్ 100 మందికి మాత్రమే, కేవలం 100 మెంబర్స్కి మాత్రమే ఈ యొక్క ఇంటెన్సివ్ సంబంధించిన ఓకేనా ఈ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో 30 days మళ్ళీ ఫ్రీ. ఎక్కడ కూడా ఏ కోచింగ్ సెంటర్తోనే కాంపిటీషన్ కాదండి. హైదరాబాద్లో ఉండే ఎనీ కోచింగ్ సెంటర్, ఏ కోచింగ్ సెంటర్ అయినా ప్రతి కోచింగ్ సెంటర్ సర్వైవ్ కావాలి. ప్రతి కోచింగ్ సెంటర్లో 3,000 2,000 4,000 5,000 స్టూడెంట్స్ వారికి సీనియర్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వారు కోచింగ్ ఇస్తారు. కానీ నేను కోరుకునేది ఏంటంటే కేవలం 100 మెంబర్స్కి మాత్రమే కోచింగ్ ఇవ్వాలనే కోరికతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ను మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు January 21st మనకు దాదాపు స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరినీ పంపించండి, 1 month పంపించండి. ఓకేనా, కోచింగ్ సెంటర్ ఉండడం వల్లనే మనకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది. నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. వారి యొక్క మేధాశక్తి స్టూడెంట్స్కి అవసరం. స్వతహాగా బుక్స్ పెట్టి చదవడం కంటే కోచింగ్లో ఆఫ్లైన్ కోచింగ్లో క్లాసులు వినడం వల్ల సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసము మనం ఫ్యాకల్టీతో డిస్కస్ చేయొచ్చు క్లాస్ అయిపోయిన తర్వాత, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత. కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న కోచింగ్ సెంటర్స్ అన్ని సబ్జెక్ట్స్ ఇస్తున్నాయి, ద బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ప్రతిదీ. ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేదు, ప్రతి కోచింగ్ సెంటర్ నుండి ఫ్యాకల్టీ సబ్జెక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ అదర్ ఇన్స్టిట్యూట్లలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి, నో ప్రాబ్లం, ఉండాలి, సర్వైవ్ కావాలి ఇన్స్టిట్యూషన్స్. బట్ ఇక్కడ యూనివర్సల్ కోచింగ్ సెంటర్లో మాత్రము జస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే కోచింగ్ అండి. ఇది కేవలం 100 మెంబర్సే. ప్రతి స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్. ఒక నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో కనుక స్టూడెంట్ జాయిన్ అయితే ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో ఆ విధంగా మనం ఈ 5 months మీ మీద ఫోకస్ చేస్తాం. మార్నింగ్ 9 నుండి నైట్ 8 వరకు, ఓకేనా, ఉదయం 9 నుండి నైట్ 8 వరకు రెగ్యులర్గా క్లాసెస్. ఈరోజు జరిగిన క్లాసెస్ నెక్స్ట్ డే మార్నింగ్ 1/2 hour మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 questions 30 minutes ఓన్లీ. ఆ యొక్క స్పీడ్ అనేది పెరగాలి కాబట్టి 50 questions 30 minutes. ఈ యొక్క 1/2 hour అనేది ఆ ఎగ్జామ్ అనేది మీకు రేపు సక్సెస్ కానికి, రేపు పోలీస్ ఉద్యోగం సాధించడానికి ఎంతో ఎంతో దోహదపడుతుంది, హెల్ప్ అవుతుంది. కాబట్టి కేవలం ఓన్లీ 100 members మాత్రమే. వీఆర్ లుకింగ్ ఫర్ ఓన్లీ 100 members. ఈ 100 members కోచింగ్ తీసుకునే వ్యక్తులలో స్టూడెంట్స్లో మీరు కూడా ఒకరై ఉండాలి, లేదా మీ ఫ్రెండ్ కూడా ఒకరై ఉండాలి, మీ రిలేటివ్ ఒకరై ఉండాలి. 100 members మాత్రమే ఓన్లీ. ఇలా 100 members బ్యాచ్ ఏమి ఉండదండి, ఒకటే 100 members బ్యాచ్. అది అప్ టు మెయిన్స్ వరకు. ఓకేనా, మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, దాంతోపాటు ఈవెంట్స్కు మేము ప్రొవైడ్ చేస్తాము పీఈటీతోని. ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కు టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఇక మెయిన్స్కి మళ్ళీ ఫీజు కట్టని అవసరం లేదు. ఒకసారి మీరు ఫీజు కట్టారనుకోండి, 1 month తర్వాత మీరు ఒకసారి ఫీజు కట్టారనుకోండి, ఇక మళ్ళీ రిమైనింగ్ మెయిన్స్ ఎగ్జామ్కి మళ్ళీ ఫీజు ఏముండదు, ఈవెంట్స్కి మళ్ళీ ఫీజు ఏముండదు. ఈ ఆపర్చునిటీ ఖచ్చితంగా తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల్లో 30 days ఇచ్చే ఇలాంటి అవకాశం యూనివర్సల్ కోచింగ్ సెంటర్లో మీకు అందుబాటులో ఉంది. దిల్సుఖ్ నగర్, పిల్లర్ నెంబర్ వచ్చేసి 1530 సిగ్నల్ పాయింట్ దగ్గరనే.
మీరు 9949449682 ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో మీరు మీ నేము, మీ యొక్క క్వాలిఫికేషను, అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ నేమ్ను పంపించండి. మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము. మీరు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఎవరు తెలుసున్నా హైదరాబాద్లో ఉండే ఈ యూనివర్సల్ కోచింగ్ సెంటర్లో మీరు అడ్మిషన్ తీసుకొని 1 month కోచింగ్ వినండి, 1 month క్లాసెస్ వినండి. అది కూడా 5 subjects. ఈ యొక్క 5 subjects రెగ్యులర్గా విని 1 month తర్వాత సార్ ఈ క్లాస్ ఎక్సలెంట్ సార్, క్లాస్ ఎక్సలెంట్, క్లాసెస్ అందరూ బాగా చెప్తారండి. క్లాసెస్తో పాటు డైలీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, వీక్లీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రాండ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అవకాశము మనకు యూనివర్సల్ కోచింగ్ సెంటర్ ద్వారా 30 days ప్రోగ్రాము. ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణలో, ఏపీలో జరగబోయే ఎస్ఐ కానిస్టేబుల్ కోసము 5 నెలల కోచింగ్ సెంటర్లో 1 month కోచింగ్ అనేది ఫ్రీ. ఆ తర్వాత 1 month తర్వాత మీరు సడన్ ఫీజు అనేది ఖచ్చితంగా చెల్లించాలి. ఈ 1 month ఎందుకు ఫ్రీ ఇస్తుంది సార్ అంటే, ఎలా ఉంటుందా సార్ ఈ సిస్టమ్, ఎలా ఉంటుంది, ఓకేనా, ఇంటెన్సివ్ కోచింగ్ ఎలా ఉంటుందా సార్ అనే దానికోసము ఒక డిటిపి ఆపరేటర్ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ యొక్క సజెషన్తో ఫ్యాకల్టీ రాసిన క్వశ్చన్స్ను తీసుకొని ఒక సిస్టమేటిక్గా టైప్ చేసేసి మీకు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల సక్సెస్ అనేది ఖచ్చితంగా మీరు దగ్గరికి చేరుకోగలుగుతారు. సక్సెస్ రీచ్ అవుతారండి. ఎగ్జామ్స్ రాయడం వల్ల సక్సెస్ రీచ్ అవుతారు. ఈ ఎగ్జామ్స్ 100 మెంబర్స్లో మీరు, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి పంపించండి. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇమ్మీడియట్లీగా మీరు 30 days ప్రోగ్రాంలో చేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్.